బంగారం ధరలు పెరిగిన కానుంచి బద్మాషోల కళ్ళైతే ఓరుస్తనే లేవు కదా. మెడల మీద ఈ సమేత్తో మా సమేత్తో అవు పడతాయిపే ఆ బుక్క పెడుతుర్రు. ముఖ్యంగా దుకాణాలు నడిపించే అమ్మలు అవ్వలు అక్కలు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్పలేదనద్దు. అల్కగచ్చి కలిమాకు తెంపినట్టే దుకాణాలలో ఉండే ఆడోళ్ళ మెడల బంగారు గొలుసులు ఎక్కువ తెంపకపోతున్నారు దొంగ బడవేగాళ్ళు. అన్యాయం పాడుగాను దొంగ పొరలు బాగా బరిదేగిచ్చి తిరుగుతున్నారు కదా. పెయిల ఎవరి భయం లేకుండా అయిపోయింది. వరంగల్ జిల్లా వరదన్నపేట కాడ మెయిన్ రోడ్డుకే చిన్న ఛాయ హోటల్ నడిపించే ఈ 65 ఏళ్ల పూరి అనే అవ్వ మెడలకెళ్ళి అలక గోపితాడు వెండి గొలుసును తెంపకపోయిరట దొంగ బడివేగాలు. పూరవా చెప్పు ఏమైందో? పుట్టి మీద వచ్చి ఫస్ట్ చేయలేదు సార్, నేను చేయలేదన్నా. చేయకుంటే అమ్మ వాటర్ బాటిల్ అయినా ఉంటే ఇవి అన్నారు. మరి నీళ్ళ బాటిల్ అడిగితే నువ్వేమన్నావు? ఒకటైనా ఉంటే చూడమ్మా అంటే పిచ్చికి వెళ్ళిపోయినా. ఒకళ్ళు మేడ పట్టుకున్నారు, ఒకరు వెనక పట్టుకొని ఇట్లా బట్టి ఇట్లా గుంజి నన్ను పడేసేది వెనక మరలా. అయ్యో మరి నువ్వు మొత్తుకోలేదా? కాలుతో తన్నప్పుడు లబ్బ మొత్తుకున్నా. మొత్తుకుంటే ఎవరు తెలియదు ఈడ. ఘోరం అయిపోయా కదా. అలా తాడు దెంప ఏమేమి ఎత్తుకపోయారు ఇంతకు? 3.5 బంగారం, 7 తులాలేమో ఎండి. అగో 3.5 తులాల పుస్తెల తాడంటే అదే 3.5 లక్షల మాలున్నది కదా. 7 తులాల వెండి అంటే అటు ఇటు అయినా 8,000 ఉంటుంది. ఎన్నేళ్ళు కష్టపడి సొమ్ములు చేయించుకున్నది అవ్వ. నిమిషంలో బండి మీద వచ్చి కొట్టేసుకొని పోయే దొంగలు. పెయ్యి మీద వేసుకున్న బంగారాన్ని ఇట్లా దోసుకుంటున్నారని ఇంట్లో పెడితే అట్లా కూడా ఎత్తుకపోవట్టే. బ్యాంకులో పెట్టుకుంటే ఆడ కూడా గ్యారెంటీ లేకుంటే అయిపోయా.